50 ఏళ్ల క్రితం వెండితెరపై వెన్నెల సంతకం చేసిన గుండమ్మ కథ సంచలనం సృష్టించింది. ఆ ఆణిముత్యాన్ని మళ్లీ తెరకెక్కించే ఆలోచనలు టాలీవుడ్ లో ఊపందుకుంటున్నాయి. కథానాయకులు సిద్ధంగానే ఉన్న గుండమ్మ పాత్ర పోషించే దమ్మున్న వాళ్ళు ఎవరన్నది చిక్కు ప్రశ్నే. అనూహ్యంగా రమ్యకృష్ణ లాంటి నటిమణుల పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. కథానాయకులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మార్పు జరిగితే కథానాయికలు ఎవరనే ఆలోచన మళ్లీ మొదలైంది. మర్యాదగా మాట్లాడు. నేనేం గుడ్డనుకున్నావు పట్టుకోవడానికి? నేనే వచ్చా. జానపద బ్రహ్మగా పేరుగాంచిన విఠలాచార్య కన్నడలో రాసుకున్న కథ విజయ వారికి బాగా నచ్చింది. అచ్చొచ్చింది కూడా. ఆ కథనే కేవీ రెడ్డికి చూపిస్తే అబ్బే ఈ సినిమా ఎవరు చూస్తారని పెదవి విరిచారు. ఇక లాభం లేదనుకుని నాగిరెడ్డి, చక్రపాణి, పింగళి నాగేంద్రరావుతో కలిసి అచ్చ తెలుగు మంచి ఆవకాయ లాంటి కథను సిద్ధం చేశారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, సావిత్రి, జమున, సూర్యకాంతం లాంటి హేమాహేమీల్లాంటి నటులతో వెండి తెరపై ఓ అద్భుత చిత్రకావ్యం ఆవిష్కృతమైంది. ప్రతి తెలుగింట ఇప్పటికీ అజరామరంగా నిలిచిపోయిన ఆ నలుపు తెలుపుల వర్ణశోభిత అభినయ చలనచిత్రమే గుండమ్మ కథ. ఎంత హాయి రే ఎంత మధురమే హాయి, ఎంత హాయి రే ఎంత మధురమే హాయి, చందమామ చల్లగా మత్తు మందు చల్లగా, చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా, ఎంత హాయి. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటవారసులు మళ్లీ నటిస్తే చూడాలని తెలుగు ప్రేక్షకుల కోరిక. బాలకృష్ణ, నాగార్జున ఈ ముచ్చట తీరుస్తారనే అంతా భావించారు. వారు కూడా నటించడానికి సిద్ధంగానే ఉన్నామంటూ ప్రకటించారు. గుండమ్మ పాత్రలో వాణిశ్రీని, ఎస్వీఆర్ పాత్రలో కైకాల సత్యనారాయణ బావుంటారని అనుకున్నారు కూడా. అయితే ఏ కారణం చేతనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కలలో వింతను కననాయే, సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే, తెల్లని వెన్నెల పానసపై ఆ కలలో వింతలు కననాయే, అవి తలచిన ఏమో ఈ మధ్య గుండమ్మ కథ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పునర్నిర్మాణ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ మహానటుల మనవళ్లు ఎన్టీఆర్, నాగ చైతన్య కాంబినేషన్లో ఈ సినిమా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. వాళ్ళిద్దరూ నటించడానికి సిద్ధమేనని చెప్పేశారు కూడా. అయితే చిక్కల్లా గుండమ్మ పాత్ర విషయంలో వచ్చింది. రమ్యకృష్ణ లాంటి కథానాయకులు ఆ పాత్రకు చక్కగా సరిపోతారనే అభిప్రాయాలు వినిపించాయి. అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా, జోటి తిండి పెడితే జోటి పని చేస్తా. పిచ్చోడు గిచ్చోడు అంటే నేను పడేవాడిని కదా గుండకపోయింది. అక్కంటే తప్ప గంటనా? అవన్నా అసలు వరుస కలపందే మన పిల్లడం శాత కదలే. ఆగరా నీ ఇష్టం వచ్చినట్టే పిలుతూ గాని. ఈ పిచ్చాడు కాస్త కూడు పడేసి పనులు ఏమేం చేయాలో చూపించు. కూటికేం తొందర, ఇప్పుడేగా గొంతు దాకా దొక్కింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ, నాగార్జున నటవారసుడు అఖిల్ తెరంగేట్రం విషయం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు వీళ్ళిద్దరూ కొన్ని సినిమా కార్యక్రమాలకు హాజరు కావడం మీడియాలోనూ చర్చకు దారితీసింది. అయితే ఇద్దరి తెరంగేట్రానికి మరో 3 ఏళ్లు సమయం ఉందంటూ అటు బాలకృష్ణ, ఇటు నాగార్జున ప్రకటించారు. తీసుకో చూద్దాం. చూడకంటే ఆ తిని డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు. ఓ గంటయ్య గారా? అవునరా, రా ఊరేగిరైనా ఉంటే జాగ్రత్త. అది కాదు, తిని డబ్బులు ఇవ్వకుండా పోతే అలాగే చెప్పు. లేవు ఉంటే ఇవ్వను.
కావాలంటే ఏమైనా పని చెప్పు చేసే పోతా. ఏం పని చేస్తావు? ఏదైనా సరే. అయితే నాతో కూడా ఎక్కడికి? మా చెల్లయ్య గుండమ్మ గారింటికి. వాళ్ళు నీలాంటి వెళ్ళారా లేకపోతే ఏమైనా మర్యాద తెలుసా? మర్యాదకే పెళ్లి కొడుకులాగా చూస్తారు. అయితే పెళ్లి కూడా చేస్తారా? ఓ అది కూడా చేయిస్తాను రా. అయితే ఇప్పుడు తాజాగా పరిశ్రమలో మరో కొత్త వాదన మొదలైంది. మోక్షజ్ఞ, అఖిల్ ఇద్దరూ కొత్త కథానాయకులే. వీళ్ళిద్దరి తొలి సినిమాగా గుండమ్మ కథను ఎందుకు పునర్నిర్మించకూడదు అనే ఆలోచనలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ కు దూరమైన మల్టీ స్టారర్ సంస్కృతిని వీరితో మళ్లీ మొదలు పెడితే బాగుంటుందనే సలహాలు వినిపిస్తున్నాయి. ఈ మాటలంటుంది సాక్షాత్తు ఫిలిం నగర్ పెద్దలే. ఈ రెండు కుటుంబాలు పరిశ్రమలో ఎన్నో ట్రెండ్లకు నాంది పలికాయి. మళ్లీ వాళ్ల వారసులే మల్టీ స్టారర్ సంస్కృతికి బీజం నాటితే బాగుంటుందన్నది వారి ఆలోచన. ఓనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకొంటిలే. మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిలే. ఇక గుండమ్మ పాత్ర విషయానికొస్తే రమ్యకృష్ణ ఉండనే ఉంది. ఎస్వి రంగారావు పాత్రకు ప్రకాష్ రాజు లాంటి వారి పేరు వినిపిస్తోంది. అచ్చ తెలుగు నటులు కావాలనుకుంటే రావు రమేష్, నాగనేడు లాంటి వారు ఎలాగూ ఉన్నారు. ఫలితంగా ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మిగతా పాత్రలకు సైతం ఎలాగూ సరిపోయే నటులు పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. కాయ కష్టం చేసుకుని స్వతంత్రంగా బ్రతకడం చాలా గౌరవం. ఇందులో మేము బాధపడవలసింది, మీరు పాపం తలచవలసింది ఏం లేదు. మేమెంతో హాయిగా ఉన్నాం. ఇంత కష్టపడగలమని తెలిస్తే మా అబ్బాయిగా చేసుకునే వాళ్ళంగా. చాలండి, పెద్దయిన ఆడపిల్లల గురించి అలా మాట్లాడడం భావ్యం కాదు. పెద్దవాళ్ళు మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. మా ఇంటి కోడలు అయితే సుఖపడి ఉండేదాను కదా అని. అందరూ దొరికారు కదా అనుకుంటే ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. సావిత్రి, జమున పాత్రల్లో నటించేవారు ఎవరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో సినిమాలో కీలకంగా మారిన మహానటి పాత్రకు న్యాయం చేసే హీరోయిన్ ఉందా? జమున స్థాయి అభినయం మళ్లీ వెండితెరకు దొరుకుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తతరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకోబులమా, ఇప్పుడే చెబుతా ఎన్నుకోబుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. ఏదేమైనా గుండమ్మ పాత్రకు రమ్యకృష్ణ లాంటి వాళ్లు ఉన్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్, రావు రమేష్, నాగనీడు లాంటి వారు చాలా మంది కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్, నాగచైతన్యతో సినిమా చేస్తే మంచిదనే మాటలు ఓవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు మోక్షజ్ఞ, అఖిల్తో సినిమా చేస్తే ఓ ట్రెండ్ను సృష్టించవచ్చనే వాదనలు ఉన్నాయి. మరోవైపు వారి వారసులే ఎందుకు, మహేష్, ప్రభాస్ లాంటి కాంబినేషన్తో చేయకూడదా అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి మన పరిశ్రమలో గుండమ్మ కథ విషయంలో ఓ భారీ ప్రయోగం జరుగుతోందో లేక ఎప్పటిలాగా సాధారణ ప్రయోగమే జరుగుతుందో చూడాలి మరి. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలలో, కులుకులలకు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలను. కులుకులలకు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము